హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసినట్టున్నారు అఖండ 2 మూవీ రివ్యూ అని చెప్పేసి. సో తమ్నెల్ చూసినట్టయితే మాత్రం ఈ వీడియో అయితే కాదు. సో ఈ వీడియో అసలు చేయాలని నేను అనుకోలేదు, బట్ చేయవలసి వస్తుంది అంతే. మనం ఈ సోషల్ మీడియాలో ఎంత లోతుకి ఇన్వాల్వ్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయామో ఈరోజు అయితే అర్థమవుతుంది. మనకి డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 బాలయ్య గారి సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ యూఎస్ఏలో పడబోతున్నాయి అని అయితే మనందరికీ తెలుసు. సో అలాగే చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని కారణాల వల్ల హైకోర్టులో పిటిషన్ వేయటం వల్ల ఒక 50 కోట్లు అయితే ఫైనాన్షియల్గా కట్టవలసి ఉంది. సో అందుకనే ఈ సినిమాని ఆపేయడం జరిగింది. 25 కోట్లు కట్టవలసి ఉంది. సో ఈ సినిమాని ఆపేయడం జరిగింది. సో ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ సినిమాని అయితే ఆపడం జరిగింది. ప్రీమియర్స్ అయితే ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కాదు, అలాగే నార్త్లో కాదు, అలాగే యూఎస్ఏ ప్రీమియర్స్ ఎక్కడ అసలు వరల్డ్ వైడ్గా ఎక్కడైతే ప్రీమియర్ షోస్ అయితే పడలేదు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూవీ రివ్యూలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ టాక్లో ఒక 2 days ముందు నుంచే అఖండ 2 పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది. మీరు ఆ పబ్లిక్ టాక్లు చూసి, ఫేక్ వీడియోలు చూసి, రియల్ వీడియోలాగా అది హిట్టా ఫ్లాపా అసలు యావరేజా అసలు పబ్లిక్ టాక్ చూసి డిసైడ్ అయిపోతున్నారు జనాలు. సో ఇప్పటికి మూవీ రివ్యూ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు టైము డిసెంబర్ 4. కరెక్ట్గా మీరు చూసుకున్నట్లయితే ఈరోజు డిసెంబర్ 4 11 గంటల 15 నిమిషాలు వీడియో చేస్తున్నాను. 12 గంటల 30 నిమిషాలకి లేకపోతే 12:45 నిమిషాలకి యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికొచ్చి ఇక్కడ కాదు, ఇప్పటికొచ్చి మన ఇండియాలో కాదు, అదర్ కంట్రీస్లో కూడా ఎక్కడ ప్రీమియర్ షోస్ పడలేదు. రాత్రి 12:30కి అంటే డిసెంబర్ 5 ఉదయం 12 గంటల 30 నిమిషాలకు ప్రీమియర్ షోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఇదనమాట. మెయిన్ ఎక్కడ పడితే అక్కడ మనం అనుకున్నట్లు సోషల్ మీడియాలో చూసి, ఫేక్ వీడియోలు చూసి దయచేసి నమ్మొద్దు. మూవీ రివ్యూస్ ఇంకా రాలేదు బయటికి. ఇంకా మూవీ చూడకుండా ప్రతి ఒక్కరూ రివ్యూస్ పెడుతున్నారు. సో పబ్లిక్ టాక్లు కూడా ఎడిటింగ్ చేసి చాలా పబ్లిక్ టాక్లు అయితే మన ముందుకు వస్తున్నాయి. థియేటర్ ముందు నిలబడి వాళ్ళే పబ్లిక్ టాక్లు చెప్పుకొని రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఎక్కడ రిలీజ్ అయింది భయ్యా? అసలు మీరైనా చెప్పండి, కామెంట్ చేయండి కిందన. మీరు చూసిన రివ్యూలు చూసి చాలామంది మోసపోతున్నారు. సినిమా ఎంతో కష్టపడి తెస్తారు. సో అది బాలయ్య గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, ఇంకెవరిదైనా అవ్వచ్చు. సో మనం సినిమాని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, బాగానే ఉంది. సినిమా చూడకుండా సినిమా ఇంకా రాలేదు. పబ్లిక్ టాక్లు ఏంటి, ఈ రివ్యూలు ఏంటి? యూఎస్ఏలో కూడా రిలీజ్ కాలేదు ఇంకా సినిమా. రాత్రి 12:30కి డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. నేను వీడియో చేస్తుంది డిసెంబర్ 4 11 సమయంలో నేను వీడియో చేస్తున్నాను. సో నేను అసలు ఆ రివ్యూ చూడడానికి అసలు ఇంకా రిలీజ్ కాలేని సినిమాలకి ఎట్లా ఇస్తారు రివ్యూలు? ఎలా వస్తాయి పబ్లిక్ టాక్లు? 2 రోజుల ముందు నుంచే పబ్లిక్ టాక్లు వస్తుంటే అవి ప్రతి ఒక్కరూ చూసి దాన్ని చూసి సినిమాని యావరేజా, ఫ్లాపా, హిట్టా ఎలా డిసైడ్ చేస్తారు? నాకైతే అర్థం కాలేదు. సో ఎటువంటి ఫేక్ వీడియోలు చూసి మోసపోవద్దు. ప్రీమియర్స్ ఇంకా లేవన్నమాట. డిసెంబర్ 5న అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది. అలాగే అదే డిసెంబర్ 5న ఉదయం 8 గంటల నుంచి మనకైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా షోస్ అయితే పడబోతున్నాయి. మొత్తానికి తెలంగాణలో కూడా జీవో ఇచ్చారు. వాళ్ళు కూడా టికెట్ హైస్ గురించి మాట్లాడుకునే దానిలో ఎంతైతే అమౌంట్ వస్తుందో అందులో 20% సినిమాకి సంబంధించిన వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ అసోసియేషన్కి ఆ 20% అయితే ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా హైక్స్ కొంచెం లేట్గా, అందుకే జీవో రావడం జరిగిందనమాట. సో ఫైనల్గా మనం చూసుకుంది ఏంటంటే ఫేక్ వీడియోలు, ఫేక్ పబ్లిక్ టాక్లు, ఫేక్ రివ్యూలు మీరైతే అస్సలు పట్టించుకోవద్దు. రేపు ఉదయం అంటే డిసెంబర్ 5న ఉదయం 8 గంటలకి 9 గంటలకి వచ్చే రివ్యూలు వస్తాయి చూడండి, అవి జెన్యూన్ రివ్యూలు. నేనైనా మూవీ చూసే రివ్యూ ఇవ్వాలి. సో మూవీ చూడకుండా ఏవేవో ఫేక్ మాట్లాడేసి మన వీడియోలు పెడితే దయచేసి నమ్మొద్దు. అలాగే మీకేమనిపిస్తుందో ఈ వీడియో చూసిన తర్వాత? తమ్నెల్లో పెట్టినట్టు నేను తప్పే పెట్టాను, మూవీ రివ్యూ అని పెట్టా, కానీ మూవీ రాలేంది ఎలా రివ్యూలు వస్తాయి? అసలు సినిమాయే రిలీజ్ అవ్వలేదు భయ్య. ఓకే, మీకేమనిపిస్తుందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.